మరి ఆరాధనలోనికి వెళ్తుండగా అందరూ కూడా కళ్ళు మూసుకుని పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాము. ప్రభు ఆత్మ, ప్రభు బలము మన మీదకి దిగివచ్చును గాక. ఆమేన్. చేతులెత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, అందరు కళ్ళు మూసుకుందాం. నేను బలహీనురాలునై నీ సన్నిధికి వచ్చాను. నీ ఆత్మ ప్రభావం చేత, నీ ఆత్మశక్తి చేత నన్ను బలపరచు ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకునండి. వేదనతో నీ మందిరానికి వచ్చాను. నీ మందిరంలో ఇప్పటి వరకు నేను స్తుతించాను, ఆరాధనలోనికి వెళ్తున్నాను. నా వేదనంతా ప్రభు నా గుండెలో నుంచి మరి దిగిపోవటానికి, బయటికి వెళ్ళిపోవటానికి, నా హృదయము నీ వాక్యముతో నింపబడినప్పుడు సంతోషంగా ఉండటానికి, ఆరాధిస్తున్నప్పుడు మరి నాట్యం చేస్తున్నప్పుడు నాయన నా హృదయము సంతోషంగా ఉండటానికి నీ ప్రభావం చేత నన్ను తాకని అందరూ ప్రార్థన చేసుకునండి. ఎలాంటి వారైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఆత్మ తాకినప్పుడు, ఆయన ఆత్మ ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు మనలో నూతన ఆలోచనలు ప్రారంభమవుతాయి, నూతన మార్గాలు తెరవబడతాయి. ఇశ్రాయేలీల మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు తప్పిపోయిన తన గాడిదను వెతుక్కుంటూ వచ్చినటువంటి అతని హృదయంలోనికి దేవుని ఆత్మ ప్రవేశించగా అతడు దేవుణ్ణి స్తుతించే ప్రవక్తలలో ఒకడిగా కనబడ్డాడంటే అందరికీ. ఈరోజు దేవుని ఆత్మ నీలోనికి రాగా నీవు బలవంతురాలుగా కనపడతావు, పరిశుద్ధురాలుగా నువ్వు కనపడతావు, దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఎంచబడతావు. నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.